కాకినాడ నగర అభివృద్ధిలో కీలకమైన సంజయ్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రాంతంలోని 700 మీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంగళవారం శంకుస్థాపన చేశారు. సుమారు 4 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, సర్పవరం జంక్షన్ నుండి పాతపోర్టు పోలీస్ స్టేషన్ వరకు స్మార్ట్ సిటీ నిధులతో రహదారి నిర్మాణం గతంలో చేపట్టినప్పటికీ మధ్యలో ఉన్న సంజయ్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా సుమారు 700 మీటర్ల మేర రోడ్డు నిర్మాణం నిలిచిపోయిందన్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డంపింగ్ యార్డ్ను తరలించేందుకు గతంలో పెద్దాపురం ప్రాంతంలో 12 ఎకరాల స్థలాన్ని గుర్తించినప్పటికీ అప్పటి రాజకీయ పరిస్థితులు, కొంతమంది వైసీపీ నాయకుల అడ్డంకుల కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదన్నారు. వైసీపీ పాలనలో ప్రజలపై చెత్త పన్ను విధించి భారం మోపారని విమర్శించిన ఎమ్మెల్యే, ప్రస్తుతం తమ ప్రభుత్వం నగర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ 700 మీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయితే సర్పవరం జంక్షన్ నుండి పాత పోర్టు పోలీస్ స్టేషన్ వరకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, పరిసర ప్రాంతాల అభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, నాయకులు తుమ్మల సునీత, రమేష్, అల్లం రాజు, ఏరిపిల్లి రాము, మూగురాజు, చోడిపల్లి సతీష్, లూటికుర్తి మోహన్, లారీ యూనియన్ ప్రెసిడెంట్ ముత్యం జయరావు, లారీ మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎలిపే శ్రీనివాస్, మోసా పేతురు, గాది శివ తదితరులు పాల్గొన్నారు. రోజు మన కాకినాడ నగరంలో సంజయ్ నగర్లో ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో, ఈ డంపింగ్ యార్డ్ ప్రాంతంలో రోడ్డు 700 మీటర్లు నిలిచిపోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆ రోజున నేను 2014-19లో శాసనసభ్యులు ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో సర్పారం జంక్షన్ నుంచి ఇక్కడ సంజీవ్ నగర్ మీదుగా ఈ డంపింగ్ యార్డ్ మీదుగా ఇక్కడ పాత పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ వరకు కూడా రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజలు సుమారు 100 కోట్ల రూపాయలు. కానీ ఆ రోజున మేము అధికారులు ఉన్నప్పుడు ఇంచుమించు 700 మీటర్ల దూరం సంజయ్ నగర్కి డంపింగ్ యార్డ్ అడ్డు ఉండడం వల్ల అది ఆగిపోవడం జరిగింది. అయిపోయారు. తర్వాత మేము అధికారం కోల్పోయి 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా ఈ 700 మీటర్లు కూడా వేలిపోయారు రోడ్డు. ఈ రోడ్డు వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా. ఈ రోడ్డు ఎంత మంచి రోడ్డు అంటే, సర్పారం జంక్షన్ నుంచి గోరాడగుంట మీదుగా, ఇది మన గోరాడగుంట మీదుగా పల్లవరాజు నగర్ మీదుగా ఇటు డైరీ ఫార్మ్ సెంటర్, ఇక్కడ సంజయ్ నగర్ మీదుగా పాత పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఇలా వెళ్ళిపోతానండి, జానాపురం బ్రిడ్జి మీదుగా అమలాపురం, విజయవాడ అటు వెళ్ళిపోవచ్చు, ఇటు నుంచి వచ్చేవాళ్ళు. అదేవిధంగా చూసుకున్నట్టు ఇటు నుంచి మళ్ళీ పోర్టుకి వెళ్ళిపోవచ్చు. ఇది బ్రహ్మాండమైన రోడ్డు. ఆ ఉద్దేశంతో పెట్టాము ఆ రోజున. అలాంటి రోజునండి రోడ్డు అండి 5 సంవత్సరాలు వెళ్ళిపోయారండి వాళ్ళు. ఎంత నిర్లక్ష్యం చేశారంటే 5 సంవత్సరాలు రోడ్డు వెళ్ళిపోయారు. అలాంటిది ఈ రోజున మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇప్పుడు ఈ రోడ్డు వేస్తున్నాం 4 కోట్ల రూపాయలతో అని సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండో విషయం కూడా చెప్పాలండి, ఈ డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అండి పెద్దాపురంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసామండి. నా పేరు ఎలిపే శ్రీనివాస్ అండి. నేను కాకినాడ లారీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. ఈ డంపింగ్ యార్డ్ ఒక 15 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. మా డ్రైవర్లు, మా క్లీనర్లు కానీ ఎవరైనా మా ఆఫీస్లో రోజు ఈ పొగ పీల్చలేక ఊపిరితిత్తుల సమస్యలతో అనారోగ్యం పాలవారు చాలామంది. అలాగే ఇలాగ ఒక బ్రహ్మాండమైన రోడ్డు ఉండేది పూర్వం. ఈ రోడ్డు కూడా ఈ చెత్త వేసి మొత్తం ఈ రోడ్డు మొత్తం క్లోజ్ చేశారు. ఇటు నుంచి ఇలా వెళ్ళవలసిన లారీలకి కానీ మామూలు ప్రయాణికులకి కానీ అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి ఇబ్బందులు అన్నింటి నుంచి కూడా మా ఎమ్మెల్యే కొండబాబు గారు ఎలక్షన్లో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, నేను గెలవగానే మొదటి రోడ్డు వేయిస్తానని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారంగానే మరి మా కొండబాబు గారు ఆయన గెలిచి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. అంత ముందే మొత్తం మట్టి అంతా క్లీన్ చేయించారు. ఇప్పుడు ఈ రోడ్డు వేయడానికి ఈరోజు శంకుస్థాపన కూడా చేశారు. ముఖ్యంగా మేము మా లారీ ఓనర్లు కానీ మా లారీ డ్రైవర్లు కానీ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము అనారోగ్యం పాలు కాకుండా మా కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు మమ్మల్ని ఈ అనారోగ్యం పాలు కాకుండా మమ్మల్ని కాపాడారు. మెయిన్ ఈ డంపింగ్ యార్డ్ తీసి, ఈ డంపింగ్ యార్డ్ వల్ల చాలా రకాలైన జబ్బులు పడ్డారు మా డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ. రోజు ఈగలు, రోజు విపరీతమైన పొగ, ఊపిరి ఆడేది కాదు, అలాంటి పరిస్థితి ఉండేది ఇక్కడ. కానీ మరి ఈ రోజు ఈ డంపింగ్ యార్డ్ తీసి మాకు ఎంతో మేలు చేశారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు.